సుందా ఉపసుందుల కథ చెప్పిన తర్వాత నారద మహర్షి ఇలా అంటాడు. ఒకే స్త్రీ కారణంగా సోదరులు విడిపోయారు. అలాంటి పరిస్థితి మీక్కూడా రాకుండా ఉండాలంటే ఈ నియమాలు తప్పనిసరియేనంటాడు. ద్రౌపది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరిగా పాండవుడికి భార్యగా ఉంటుంది. ఆ సంవత్సరం సమయంలో మిగతా ఎవ్వరూ ద్రౌపది ఏకాంత మందిరం వైపు కూడా వెళ్లకూడదు. ఈ నియమాన్ని ఎవరు అతిక్రమించినా తప్పకుండా ఒక సంవత్సరం అరణ్యవాసం వెళ్ళాలి. మీ అందరిలో పెద్దవాడు యుధిష్ఠిరుడు కాబట్టి మొదటి సంవత్సరం ద్రౌపది యుధిష్ఠిరుని భార్య అని ప్రకటించి నారద మహర్షి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అంతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో కలిసి పాండవుల వద్దకు వస్తాడు. మీరు మా చెల్లెల్ని ద్రౌపదిని గెలుచుకున్నారు. ఇకపై యాదవ సైన్యం కూడా మీకే తోడు అని కృష్ణుడు చెబుతాడు. ఇది విని పాండవులంతా ఆనందంతో నిండిపోతారు. ఇప్పటికే ద్రుపదుడి సైన్యం ఉంది. ఇప్పుడు యాదవుల సైన్యం కూడా తోడైతే వాళ్లు మరింత బలంగా మారతారు. ఈ విషయం హస్తినాపురానికి చేరగానే దుర్యోధనుడి మనసులో భయం మొదలైంది. ఇలా కొనసాగితే రాజ్యం పాండవుల చేతుల్లోకి వెళ్ళిపోతుందని అనుకున్నాడు. అప్పుడే శకుని ముందుకొచ్చి ఒక మనిషిని చంపలేకపోతే బ్రతికుండగానే అతని పరువు ప్రతిష్టను తీసేయాలి, అదే నిజమైన విజయం అంటాడు. శకుని మాటలు విన్న ధృతరాష్ట్రుడు అది నిజమే అని ఒప్పుకుంటాడు. ధృతరాష్ట్రుడు వెంటనే ఆజ్ఞాపిస్తాడు. విదురా, ధర్మరాజుని పిలిచిరా, రాజుగా పట్టాభిషేకం చేద్దాం అని చెప్పి వెంటనే ధర్మరాజుని గౌరవంగా హస్తినాపురానికి తీసుకురమ్మని చెప్పాడు. విదురుడు వెళ్లి పాండవులను తిరిగి రాజధానికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇది నిజమైన పట్టాభిషేకమా లేక శకుని పన్నిన మరో కుట్రమా అనేది తరువాత భాగంలో చూద్దాం.